నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల పర్యటనకు వచ్చిన నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సిరికొండ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులు తమ సమస్యను ఎమ్మెల్యే భూపత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. భూపత్ రెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని, డబుల్ బెడ్రూమ్ల కోసం కేటాయించిన స్థలాన్ని ఎవరూ కబ్జా చేసినా కానీ సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని ఆర్డీఓ రాజేంద్ర కుమార్తో అన్నారు. అనంతరం శ్రీశక్తి భవనంలో జరిగిన సమావేశానికి హాజరైనారు. మహిళలకు అందించే లోన్ల విషయంపై ఇన్ఛార్జి సి సత్యానంద్ ఈ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు శక్తివంతంగా ఎదిగితే వారి కుటుంబం బాగుపడుతుందని ఆయన అన్నారు. మహిళా సంఘం నాయకులు కొండా గోదావరి, సిసి సత్యానంద్, నర్సింగ్రావుల ఆధ్వర్యంలో డాక్టర్ భూపత్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి, రూరల్ యూత్ కన్వీనర్ ఉమాజీ నరేష్, మాజీ సర్పంచ్ దేగం సంజు, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు దిగంబర్, ఆసిఫ్, శోభన్, ఏపీఎం సత్యానంద్, సిసిలు నర్సయ్య, రాజేందర్, శేఖర్, పుష్ప, వివోలు మోహన్ సింగ్, రామచందర్, వర్ణ, శ్యామల, సునీత, మండల అధ్యక్షురాలు కొండా గోదావరి, సల్లకీర్తన, ఆపరేటర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. గ్రామ సంఘానికి పదమూడు చూపిస్తారు సార్. అంటే ఖచ్చితంగా ఏదైనా యాక్టివిటీ ఉన్న వాళ్ళకి లోన్ ఇవ్వాలి సార్. అందుకు సంబంధించి మనకు మొత్తం మన మండలానికి 370 యాక్టివిటీ చేయాలి సార్. నిన్నటితో 60% అయిపోయింది సార్. 378 ఎంటర్ప్రైజ్ చేసింది సార్. అలాగే అమ్మా సైడ్